హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవాళైతే చాలా మంచి అవకాశం అనే చెప్పొచ్చు. మనందరికీ అయితే లేటెస్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మీకు సాలరీ కూడా 30,000 దాకైతే ఉండడం జరుగుతుంది. మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చనమాట. ఎలాంటి గ్రాడ్యుయేషన్ అయినా సరే, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, బీబీఏ, బీకామ్, బీఫార్మసీ, ఆర్కిటెక్చర్ లేకపోతే ఎంబీబీఎస్ మీరసలు ఎలాంటిది చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎలాంటి గ్రాడ్యుయేషన్ అన్నా సరే మీకు ట్రైనింగ్ కూడా అయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అప్లై చేయొచ్చు. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు. సో, మనకైతే సెక్యూరిటీ స్క్రీనర్ కింద అయితే ఈ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ నుంచి లేటెస్ట్ కి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, వీళ్ళైతే మనకి 3 జాబ్ పొజిషన్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీకైతే సెక్యూరిటీ స్కిన్నర్ కి అయితే ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. సో, వీళ్ళైతే ఎయిర్ కార్గో బిజినెస్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన కార్గోస్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్ లో. సో, వాటికి సంబంధించి అయితే మీకు వీళ్ళైతే చూస్తూ ఉంటారనమాట. సో, మనకి ఇక్కడ సెక్యూరిటీ స్క్రీనర్ అనే జాబ్ కి అయితే ఆల్ ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన విజయవాడలో కూడా అయితే మనకి ఈ జాబ్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. గోవా, లే, పోర్ట్ ప్లేయర్, సూరత్, విజయవాడలో అయితే మనకి ఈ సెక్యూరిటీ స్క్రీనర్ జాబ్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 10th December 2024 కల్లా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఆ రోజు లోపల అయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని అయితే ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ స్క్రీనర్ కింద వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పిచ్చారు. సో, మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్, ఎనీ యూనివర్సిటీ, ఎనీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పిచ్చారు. మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో, ఆ గ్రాడ్యుయేషన్ లో అంటే డిగ్రీలో అయితే మీకు 60% అయితే మార్క్స్ ఉండాలన్నమాట ఫర్ జనరల్. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే విజయవాడ అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి అనమాట. సో, మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే నాట్ మోర్ దాన్ 27 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, 27 ఇయర్స్ ఆర్ 27 కంటే బిలో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో, మనకి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే కార్గోని స్క్రీనింగ్ చేయడం, తర్వాత అండ్ ఇన్లైన్ హోల్డ్ బ్యాగేజ్ ఆఫ్ టెక్నికల్ ఆర్ అదర్ మీన్స్ విచ్ ఆర్ ఇన్క్లూడెడ్ టు ద ఐడెంటిటీ ఆర్ క్యారీ అవుట్ అదర్ సెక్యూరిటీ ఫంక్షన్స్. సో, వీళ్ళకి సంబంధించిన ఎయిర్పోర్ట్ అండ్ కార్గో కాంప్లెక్సెస్ లో ఏదైతే ఉంటుందో సో, వాటిల్లో అయితే మీరు సెక్యూరిటీ ఫంక్షన్స్ చెక్ చేస్తూ ఉంటారు. తర్వాత కార్గోని స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో, ఇవన్నీ అయితే మీ జాబ్ ఫంక్షన్స్ అనమాట ఇది. సో, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ స్క్రీనర్ కి సంబంధించి ఈ జాబ్ పోస్టింగ్ అయితే మీకు అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా కేవలం 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. సో, మీరైతే తప్పకుండా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ 100 రూపీస్ కే అప్లికేషన్ ఫీజు ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో, జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఇంకా మిగతా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే 750 రూపీస్ పే చేస్తారో సో, వాళ్ళు కనుక సీరియస్ గా ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 21st November నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ 10th December లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఆన్లైన్ మోడ్ లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా లింక్ ఓపెన్ చేసి మీరైతే ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేస్తారో సో, వాళ్ళందరికీ అయితే మనకి వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ద ఫాలోయింగ్ టు బి అటాచ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్.
సో మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్‌తో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంకా నెక్స్ట్ స్టేజెస్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఐ బ్లైండ్‌నెస్ ఎగ్జామినేషన్ అని చెప్పి తర్వాత ఇవన్నీ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించి, ఫిజికల్ స్ట్రెంత్ అండ్ ఎబిలిటీ గురించి. సో ఇవన్నీ అయితే మీకు ఉండడం జరుగుతాయి. తర్వాత పే అండ్ అలవెన్సెస్ చూసినట్లయితే మీకు ఫస్ట్ ఇయర్‌లో అయితే ఇక్కడ మనకి ఇదైతే చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ అన్నమాట. మనకి సెక్యూరిటీ స్క్రీనర్ జాబ్‌కి చూసినట్లయితే ఫస్ట్ ఇయర్‌లో మీకు 30,000 దాకా అయితే మీకు పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్‌లో 32,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకో 2,000 ఎక్స్‌ట్రా పెంచుతారన్నమాట. థర్డ్ ఇయర్‌లో అయితే 34,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ అడిషన్ టు అబోవ్ అంటే మీరు పైన ఇచ్చే సాలరీసే కాకుండా టీఏ అండ్ డిఏ అండ్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత లీవ్స్‌కి సంబంధించి అంటే హాలిడేస్‌కి సంబంధించి అయితే మీకు ప్రివిలేజ్ లీవ్ అని 18 ఇన్ ఏ ఇయర్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత 12 హాఫ్ డే పే లీవ్స్, తర్వాత ప్లస్ 9 సీఎల్ లీవ్స్, తర్వాత క్యాజువల్ లీవ్స్ అండ్ ప్లస్ 2 ఆర్‌హెచ్ లీవ్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతాయి. తర్వాత ఇక్కడ మనకి బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ ఫర్ సెక్యూరిటీ స్క్రీనర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్‌లో స్టైఫండ్ కూడా మీకు 15,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్టైఫండ్ కూడా అయితే మీకు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే 30,000 దాకా అయితే ఇస్తారనమాట. తర్వాత 32,000 నెక్స్ట్ ఇయర్, తర్వాత థర్డ్ ఇయర్ అయితే 34,000 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 1,800 పర్ మంత్ అయితే. తర్వాత ఇక్కడ మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పి అవి కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో జాయినింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 5 డేస్ పాటు అయితే ఇక్కడ మనకి డ్యూరేషన్ ఆఫ్ డేస్ అని చెప్పి వర్క్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి. సో ఈ డేస్‌లో అన్నిటిలో కూడా అయితే మీరు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో అవి కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవైతే మనకి టెంపరరీ కాంట్రాక్ట్ జాబ్స్ అన్నమాట. 3 ఇయర్స్ పాటు మీకు కాంట్రాక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో 3 ఇయర్స్ పాటు ఎయిర్‌పోర్ట్‌లో అయితే మీరు జాబ్ చేసుకోవచ్చు అన్నమాట. జనరల్ కండిషన్స్ ఫర్ ఆల్ పోస్ట్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రిక్రూట్మెంట్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అయితే ఆ ఈమెయిల్ ఐడీకి అయితే పంపించడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇక్కడ మనకి లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్లి అక్కడ క్లిక్ చేయండి ఆ అప్లికేషన్ లింక్ మీద. సో మీకైతే అప్లికేషన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2024కి సంబంధించి సెక్యూరిటీ స్క్రీనర్ అనే జాబ్ పొజిషన్స్‌కి ఫ్రెషర్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్‌లో మీరు డౌన్‌లోడ్ కావాలనుకున్నట్లయితే నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు న్యూ యూజర్ కాబట్టి క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ అవ్వడానికి మీకైతే రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఆ స్క్రీన్ అయితే అంటే లోడింగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో కొంత టైం పడుతుంది. సో ఇలా మీకైతే రిజిస్ట్రేషన్ అవ్వడానికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ నంబర్, తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ నేమ్, తర్వాత ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత మీకు పాన్ కార్డ్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత పాన్ కార్డ్ కూడా అయితే అప్లోడ్ చేయండి. పాస్పోర్ట్ ఉంటే ఎస్ పెట్టండి. తర్వాత పాస్పోర్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ పాస్పోర్ట్ లేకపోతే నో పెట్టేయండి సరిపోతుంది. పాన్ నంబర్ కూడా అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే నో పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా అయితే ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇందాక రిజిస్ట్రేషన్ అయ్యారు కదా, యూజర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అవి ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే ఇక్కడ మనకి ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇందాక అప్లై బటన్ క్లిక్ చేసాం కదా, సో అదే అప్లై బటన్ మళ్ళీ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై ఉంటుంది చూసారా, సో ఇది అప్లై క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని మీరు అప్లోడ్ చేసి పేమెంట్ కూడా అయితే చేసేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఈ రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే మీరు ఆన్లైన్ లో అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇవి ఎయిర్పోర్ట్ లో జాబ్స్ అనమాట. ఇవి
సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.